హాయ్, వెల్కమ్ టు 9max టీవీ. సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ప్రజెంట్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. సో అందులో రీసెంట్గా నార్త్ కొరియా అనేది ఎంట్రీ ఇచ్చింది. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుండి మిడిల్ ఈస్ట్ ఇప్పుడు ఏదైతే ఈ వార్ జరుగుతుందో ఇదంతా కూడా ఉత్తర కొరియా తన వెపన్స్ అన్నిటిని సప్లై చేస్తూ ఒక సప్లై చైన్ అయితే క్రియేట్ చేసింది. సో దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఒకప్పుడు యుద్ధం అంటే ప్రజలు భయపడేవారు. సో యుద్ధం తర్వాత వచ్చే ఎఫెక్ట్స్ ఎలా ఉండేవి, అటు ఆర్థికంగా కానీ ఆహార పరంగా కానీ మొత్తానికి ఒక పెద్ద ఇబ్బందులు అయితే ఎదురయ్యేవి. కానీ ప్రజెంట్ యుద్ధం అంటే ఒక బిజినెస్ అయిపోయింది అనమాట. సో ఈ బిజినెస్ని స్టార్ట్ చేసింది యుఎస్ఏ. సో రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి మనం చూసుకుంటే ప్రపంచ రాజకీయాలు అనేవి పూర్తిగా మారిపోయాయి. సో చాలా దేశాలు ఆర్థికంగా దెబ్బతింటే, అంటే ఇరాన్ అవనివ్వండి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే దుబాయ్, మిగతా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఇవైతే ఆర్థికంగా దెబ్బతింటే ఉత్తర కొరియా కానీ, ఒక పక్క ఉత్తర కొరియా కానీ, యుఎస్ఏ కానీ, సో ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే తమ ఆయుధాలు, వాళ్ళ యొక్క వెపన్స్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఒక భారీ బిజినెస్ అయితే చేస్తున్నాయి. అంటే ఒక వార్ని ఈ కంట్రీస్ ఉత్తర కొరియా కానీ అమెరికా కానీ ఎలా తయారు చేసాయంటే ఒక భారీ బిజినెస్ మోడల్గా తయారు చేసుకున్నాయి. సో ప్రపంచంలో శాంతి ఉంటే వీళ్ళ బిజినెస్ నడవదు. ప్రపంచంలో అశాంతి అంటే ఎప్పుడైతే యుద్ధాలు జరుగుతూ ఏదైతే గొడవలు జరుగుతూ ఉంటాయో అప్పుడే వీళ్ళకి బిజినెస్ అనేది సెట్ అవుతుంది. అదేవిధంగా వీళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ప్రజెంట్ మనం రిపోర్ట్స్ చూసుకుంటే ప్రపంచంలో ఈ సైనిక అశాంతి అంటే మిలిటరీ ఘర్షణలు అనేవి మనకి లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు మ్యాప్లో అనేది ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే ఉంది. అదేవిధంగా ఆ ట్రెండ్ని కన్వర్ట్ చేసుకుంటూ మనం ఇక్కడ నార్త్ కొరియా కానీ యుఎస్ఏ యొక్క ఇన్కమ్ చూసుకుంటే అది, సో చూడండి ఈ మ్యాప్ ఎలా ఇంక్రీజ్ అవుతుందో ఇక్కడ వాళ్ళకి ఇన్కమ్ అలా రైజ్ అవుతూ వచ్చిందనమాట. సో ఒక రకంగా చెప్పాలంటే కొన్ని దేశాలకి ఈ యుద్ధం అనేది ఫైనాన్షియల్గా పెద్ద ట్రబుల్ అయితే ఇంకొన్ని దేశాలకు మటుకి ఆర్థికంగా చాలా పెద్ద బిజినెస్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఆకలితో ఒక దేశం ఉంటే ఇంకొక దేశంలో ఆయుధాల ఫ్యాక్టరీ అనేది ఒక దేశంలో ఆయుధాల ఫ్యాక్టరీ నడవడానికి ఇంకొక దేశం ఆకలితో ఉండాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. సో నార్త్ కొరియా గురించి మనం మాట్లాడుకుంటే నార్త్ కొరియా అనేది చాలా పూర్ కంట్రీ. సో అక్కడ ప్రజలకి తినడానికి తిండే ఉండదు, అక్కడ కనీస వస్తువులు ఉండవు, ప్రజల యొక్క ఫైనాన్షియల్ కండిషన్ చాలా పూర్గా ఉంటుంది. కానీ అక్కడ మనం ఈ ఫ్యాక్టరీస్ చూసుకుంటే ఏవైతే వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో అవి ఫుల్ టైం, రీసెంట్గా ఐక్రాస్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 24 hours ఈ వెపన్ ఫ్యాక్టరీస్ అనేవి అక్కడ రన్ అవుతున్నాయి. సో ఒక పక్క ప్రజలేమో ఫుడ్ లేక ఇబ్బంది పడుతుంటే మరో పక్క ఏమో వెపన్ ఫ్యాక్టరీస్ అనేవి 24 hours రన్ అవ్వడం. సో ఇలా తయారైన వెపన్స్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం, అక్కడ నుంచి ఇన్కమ్ తీసుకురావడం. సో ఇలా వచ్చిన ఇన్కమ్ని కూడా మళ్ళీ వాళ్ళు నార్త్ కొరియా లీడర్ కిమ్ మళ్ళీ వాళ్ళ దేశం యొక్క డెవలప్మెంట్ మీద యూజ్ చేయడం లేదు, ఇంకా వెపన్ ఫ్యాక్టరీస్ని రన్ చేయడానికి యూజ్ చేస్తుంది అనమాట. సో దేశంలో ప్రజలు తినడానికి తిండి లేక కష్టపడుతుంటే ప్రపంచ దేశాలు ఒక పక్క కఠినమైన ఆంక్షలు, లైక్ నార్త్ కొరియా ఏదైతే ఉందో అది నేరుగా బిజినెస్ చేయడానికి దాని మీద ఆంక్షలు ఉన్నాయన్నమాట. లైక్ ఇండియా లాగా ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి లేదు, లేకపోతే ఇంకా వేరే ఏదైనా గూడ్స్ ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి లేదు. సో నార్త్ కొరియా యొక్క మెయిన్ ప్రజెంట్ ఆదాయం ఏంటంటే ఈ వెపన్స్ ఎక్స్పోర్ట్ అనమాట. సో కిమ్ జాంగ్ ఉన్ ఏం చేస్తున్నాడు, ఆయుధాలు తయారు చేసి ఈ మిడిల్ ఈస్ట్కి ఎక్స్పోర్ట్ చేసి సో అక్కడ ఇంకా గొడవలు అనేది ఒక రకంగా పెంచడానికి కారణం అవుతుందని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఆంక్షలు ఇక్కడ మీకు క్లియర్గా ఒక యానిమేషన్ ఇచ్చాను, దాని ముందు చూడొచ్చు. సాధారణంగా ఏ దేశమైనా నార్మల్ బిజినెస్ చేస్తుంది అనమాట. లైక్ క్లాత్స్ ఎక్స్పోర్ట్ చేయడం, ఫుడ్ ఎక్స్పోర్ట్ చేయడం, లేకపోతే ఆహార ధాన్యాలు ఎక్స్పోర్ట్ చేయడము, లేకపోతే ఏదైనా వస్తువు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు, ఏదైనా టెక్నాలజీ పరంగా కానీ ఏదైనా. కానీ ఇక్కడ ఇది సాధారణ పైప్ లైన్. కానీ ఇప్పుడు నార్త్ కొరియా చేస్తుంది ఏంటి, నార్త్ కొరియాకి యుఎస్ ఆంక్షల వల్ల నార్మల్ బిజినెస్ చేయడానికి దానికి చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నారంటే ఇంకొక రకమైన రూట్ని ఎంచుకున్నారు. సో ఇక్కడ ఈ పైప్ లైన్ ఏంటంటే అక్రమంగా అంటే ఆయుధాల విక్రయాలు, సో వెపన్ డీలింగ్స్ చేస్తున్నారు. సో ఈ వెపన్ డీలింగ్స్ వల్ల సో చూడండి నార్మల్ బిజినెస్ లైన్ వీళ్ళకైతే కట్ అయింది, కానీ ఎక్కడి నుంచి ఇన్కమ్ వస్తుంది, ఈ వెపన్ డీలింగ్స్ వల్ల. సో ఈ వెపన్ డీలింగ్స్ని ఎక్కడ యూజ్ చేస్తున్నారు వీళ్ళు, ఆ నార్త్ కొరియా ఏదైతే ఉందో వాళ్ళ ప్రజలకు యూజ్ చేయట్లా, కిమ్ యొక్క లగ్జరీ లైఫ్ని లీడ్ చేయడానికి యూజ్ చేసుకుంటున్నాడు. అలాగే కొత్త వెపన్స్ని ట్రయల్ చేస్తున్నాం, అంటే కొత్త వెపన్స్ని తయారు చేస్తున్నారు. సో
ఈ చీకటి వ్యాపారం, సో దీన్ని ఒక రకంగా చీకటి వ్యాపారమే అంటారు. ఎందుకంటే ఇలా తయారు చేసిన వెపన్స్ వేరే దేశాల్లో అమాయకుల ప్రాణాలను అయితే బలిగొంటాయి అన్నమాట. సో అందుకే దీన్ని చీకటి వ్యాపారం అంటారు. సో ఈ చీకటి వ్యాపారం ద్వారా వచ్చే డబ్బు అక్కడ పేద ప్రజల కోసం ఖర్చు చేయట్లేదు. సో దేశం యొక్క డెవలప్మెంట్ గురించి చేస్తే అది వేరే విషయం. కానీ ఏం చేస్తున్నారు, సాధారణంగా కిమ్ ఇలాంటి డబ్బును తన లగ్జరీ జీవితం కోసం మరియు మరింత విధ్వంసకరమైన న్యూ వెపన్స్ అంటే కొత్త ఆయుధాలు పరీక్షించడానికి తయారు చేయడానికి యూజ్ చేస్తున్నాడు అనమాట. సో ఇంత ఖర్చు పెట్టి వెపన్స్ తయారు చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఈ వెపన్స్ అనేవి రిలయబుల్ అంటే నిజంగానే నార్త్ కొరియా వెపన్స్కి అంత శక్తి ఉందా అంటే అమెరికాని ఎదిరించగలిగే అంత సత్తా ఆ వెపన్స్కి ఉందా మనం చూస్తే, సో ఇక్కడ నాణ్యత కంటే కూడా అంటే క్వాలిటీ కంటే కూడా క్వాంటిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట. సో ఉత్తర కొరియా తయారు చేసే ఏదైతే మిసైల్స్ ఉన్నాయో ఈ మిసైల్స్ అనేవి హై క్వాలిటీ కావు. సో ఎందుకంటే వీటిలో వాడే మెటీరియల్ అవనివ్వండి, టెక్నాలజీ అవనివ్వండి, అంతా ఓల్డ్ టెక్నాలజీ. సో ప్రపంచం ప్రజెంట్ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ యూజ్ చేస్తుంటే నార్త్ కొరియా 2nd జనరేషన్ 1st జనరేషన్లోనే ఉంది. ఎందుకంటే ఆ దేశం దగ్గర టెక్నాలజీ కానీ ఇవేమి అందుబాటులో లేవన్నమాట. సో వాళ్ళ దగ్గర ఉన్న పాత టెక్నాలజీతోనే ఈ వెపన్స్ తయారు చేస్తున్నారు అనమాట. సో ఇలా తయారైన ఈ వెపన్స్ ఏవైతే మిసైల్స్ కానీ ఫైటర్ జెట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో ఇవి ప్రజెంట్ టైంకి అంటే ప్రజెంట్ ఈ మోడర్న్ టైంలో అస్సలు సరిపోవు. సో కిమ్ ప్లాన్ అంటే ఏంటంటే, సో వీళ్ళంతా ఏంటంటే క్వాలిటీ కంటే కూడా క్వాంటిటీ అంటే ఇప్పుడు యుఎస్ఏ ఆధునిక అంటే మోడర్న్ టెక్నాలజీతో ఒక మిసైల్ తయారు చేస్తే సో నార్త్ కొరియా అదే ఖర్చులో ఓల్డ్ టెక్నాలజీస్తో 100 మిసైల్స్ తయారు చేస్తుంది అనమాట. సో క్వాలిటీ కంటే క్వాంటిటీనే వీళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ నార్త్ కొరియా మిసైల్ టెక్నాలజీని మనం చూస్తే, సో రీసెంట్గా ఒక బ్లూ ప్రింట్ అని యూఎస్ఏ రిలీజ్ చేసింది. దాన్ని మనం చూసుకుంటే కనుక సో వీళ్ళు యూజ్ చేసే టెక్నాలజీని అనలైజ్ చేసినప్పుడు ఇది చాలా ఓల్డ్ టెక్నాలజీ, పాతతరం టెక్నాలజీ, ప్లస్ మెటీరియల్ కూడా నాసిరకం మెటీరియల్ వాడారు అండ్ నావిగేషన్ సిస్టమ్ కూడా కరెక్ట్ లేదు. అంటే వీళ్ళు మిసైల్ని ఏం చేసి ఫైర్ చేసినా కూడా సో 100 మిసైల్స్ని ఫైర్ చేస్తే ఒక్క మిసైల్ టార్గెట్ని రీచ్ అవుతుంది, మిగతా 99 కూడా సముద్రంలోనే ఎదురు ఖాళీ ప్రదేశాల్లోనే బ్లాస్ట్ అయిపోతాయి. సో అదే ఇక్కడ చెప్తున్నారు, 100 ప్రయోగిస్తే లక్ష్యాన్ని చేరేది 1 లేదా 2 మాత్రమే. సో మనం ఇక్కడ చూస్తే ఈ మిసైల్స్ అనేవి గుడ్డిగా పడడం తప్పితే సో కరెక్ట్గా టార్గెట్ చేసి హిట్ చేయలేం అనమాట. సో ఇది యుఎస్ఏ ఇచ్చిన రిపోర్టు. సో ఇరాన్కి ఇప్పుడు 100ల సంఖ్యలో నార్త్ కొరియా మిసైల్స్ ఇస్తుంది. సో ఆ మిసైల్స్ కూడా మనం చూసుకుంటే ఇరాన్ 100 మిసైల్స్ ప్రయోగిస్తే ఒక్క మిసైల్ మనకి ఖతర్ అంటే దుబాయ్లో ఉన్న ఆయిల్ బేసెస్ని కానీ యుఎస్ డ్రోన్స్ని కానీ వీటిని అటాక్ చేస్తుంది. అంటే కేవలం 1 లేదా 2 మాత్రమే వీళ్ళు టార్గెట్ చేసిన ప్లేస్లో పడుతున్నాయి, మిగిలినవన్నీ సముద్రాల్లో కానీ ఖాళీ ప్రదేశాల్లో కానీ పడుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఇంత పనికిరాని క్షిపణులకి, ఇంత వేస్ట్ మిసైల్స్కి ఇంత కాస్ట్, ఇంత డిమాండ్ ఎందుకు? అసలు నార్త్ కొరియా నుంచి ఇరాన్ ఎందుకు ఇప్పుడు కొంటుంది? ఇరానే కాదు, కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీలు లైక్ ఈజిప్ట్ అవనివ్వండి, టర్కీ అవనివ్వండి, ఇవి కూడా నార్త్ కొరియా నుంచి భారీగా మిసైల్స్ కొంటున్నాయి. సో ఎందుకు కొంటున్నాయి? ఈ డిమాండ్ ఎందుకు వచ్చిందంటే ఇంత బ్యాడ్ ట్రాక్ రికార్డ్ ఉన్నప్పటికీ కూడా ఇరాన్ మరియు రష్యా కూడా నార్త్ కొరియా నుంచి మిసైల్స్ కొంటుంది. సో ఇది కొంచెం సర్ప్రైజ్ చేసే విషయం అనమాట. సో ఎందుకంటే ఈ పెద్ద దేశాలు అంటే లైక్ ఇండియా అవనివ్వండి, యుఎస్ఏ అవనివ్వండి, ఇంకా మిగతా కొరియా కంట్రీస్ కానీ లేకపోతే యూరోప్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇరాన్కి కానీ రష్యాకి కానీ వెపన్స్ అమ్మవు. సో ఆంక్షలు, ఎందుకంటే దానికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే రష్యా యుక్రెయిన్తో యుద్ధం చేస్తుంది, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అయితే జరుగుతుంది కాబట్టి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో అవి వెపన్స్ని ఈ దేశాలకు అమ్మవు. సో ఇంకా వేరే ఆప్షన్ లేదు వీళ్ళకి. సో ప్రజెంట్ యుద్ధంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు తయారు చేసుకునే ఇది కూడా లేదు. సో అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే ఉన్న ఆప్షన్ ఏంటి, నార్త్ కొరియా దగ్గర నుంచి కొంటున్నారన్నమాట. సో మామూలుగా అయితే పెద్ద దేశాలు అమ్మే మిసైల్స్ కానీ వెపన్ టెక్నాలజీ కానీ మోడర్న్ ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క టార్గెట్ కూడా హై ఎక్యురసీ ఉంటుంది. కానీ ఏదైతే మన ఉత్తర కొరియా సెల్ చేస్తుందో అవన్నీ కూడా ఓల్డ్ టెక్నాలజీ ప్లస్ 1 to 2% మాత్రమే సక్సెస్ రేట్ ఉంది. బట్ తక్కువ రేట్లో బల్క్గా వస్తాయి అన్నమాట. సో టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? సరే ఉత్తర కొరియా ఓల్డ్ టెక్నాలజీ ఉందంటున్నాం. సో ఓల్డ్ టెక్నాలజీ ఉన్నప్పుడు అక్కడ వచ్చే ఇంకొక డౌట్ ఏంటంటే ఉత్తర కొరియా దగ్గర న్యూక్లియర్ టెక్నాలజీ కూడా ఉంది అనేది కొంచెం సందేహం కలిగే అంశం ఇప్పుడు. అయితే ఈ టెక్నాలజీని ఇచ్చింది రష్యా అనమాట. సో ఈ ఏదైతే ఉత్తర కొరియా మిసైల్స్ తయారు చేస్తుందో అవి 1-2% సక్సెస్ రేట్ అయినా ఎందుకు ఉందంటే సో ఆ నావిగేషన్ సిస్టమ్ ఎవరిచ్చారు నార్త్ కొరియా కంటే? చైనా ప్లస్ రష్యా. సో ఈ చైనా రష్యా ఇచ్చే టెక్నాలజీని ఏదైతే నావిగేషన్ సిస్టమ్ ఉందో వాటిని యూజ్ చేసుకుని ఆ ఓల్డ్ మెటీరియల్తో మిసైల్స్ తయారు చేసి
ఇది యుద్ధం జరిగే దేశాలకి నార్త్ కొరియా అనేది సెల్ చేస్తుంది. గతంలో నార్త్ కొరియాలో ఆదాయం ఉండేది కాదు. ప్రజెంట్ ఈ మిసైల్స్ సెల్ చేయడం వల్ల వాళ్ళ దేశ మనుగడకైతే అంటే వాళ్ళ దేశం సస్టైన్ అవ్వడానికి కొంత అమౌంట్ అయితే వస్తుంది. అయితే ఇది ఆ దేశం యొక్క డెవలప్మెంట్కి యూజ్ చేయడం లేదు, కేవలం కిమ్ యొక్క లగ్జరీ లైఫ్కి యూజ్ చేస్తున్నాడు. అదేవిధంగా కొత్త కొత్త ప్రయోగాలు లైక్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి, న్యూక్లియర్ వెపన్స్ టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఇది మొత్తానికి దాని యొక్క కన్క్లూజన్. అయితే ఇలా చేయడం సేఫేనా? సో మనకేమైనా థ్రెట్ ఉంటుందా? సో నార్త్ కొరియాలో సేల్ చేయడం వల్ల ఏషియన్ కంట్రీస్ లైక్ ఇండియా అవనివ్వండి, చైనా, శ్రీలంక, పాకిస్తాన్, మన నైబర్ కంట్రీస్కి మనకి ఏమైనా థ్రెట్ ఉంటుందంటే ప్రజెంట్ ఈ ఉత్తర కొరియా యొక్క ఆర్థిక స్థితి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది కదా, సో యుద్ధంలో అత్యధికంగా లాభాలని ఆర్జించిన దేశం అంటే అత్యధికంగా ప్రాఫిట్స్ పొందిన దేశం ఏదైనా ఉందంటే ఉత్తర కొరియా. సో అంత మిసైల్ మరియు వెపన్స్ని రష్యాకి ఎగుమతి చేసింది. సో దాని తర్వాత ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో కూడా భారీగా ఆయుధాలని, డ్రోన్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు ప్రజెంట్ చాలా దారుణంగా ఉన్నాయి. సో ఏ క్షణమైనా న్యూక్లియర్ వార్ స్టార్ట్ అయ్యే అంటే ఆ ప్రమాదం అంచనా కూడా ఉందని చెప్పుకోవచ్చు. సో అలాంటి సమయంలో ఉత్తర కొరియా ఇలా వెపన్స్ని ఎక్స్పోర్ట్ చేస్తూ రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ విషయం కాదు. సో ఇది ఎప్పటికైనా కూడా ఇండియాకు కూడా థ్రెట్టే. సో అమెరికాకి ఒక వ్యతిరేకంగా ఒక కొత్త కూటమి ఇక్కడ ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. సో ఉత్తర కొరియా, ఇరాన్, రష్యా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఉత్తర కొరియా సప్లై చేస్తుంది, ఇరాన్, రష్యా వాటిని యూజ్ చేసుకుంటున్నాయి. అంటే ఇక్కడ మనం చూస్తే ఉత్తర కొరియా అనేది సప్లై సెక్షన్లో ఉంటే ఇరాన్ వచ్చేసి డిమాండ్ అంటే ఈ సప్లై దగ్గర నుంచి తీసుకుంటుంది, దానికి మనీ పే చేస్తుంది. దీనికి ఒక రకంగా సాంకేతికంగా అంటే టెక్నాలజికల్ సపోర్ట్ రష్యా అందిస్తుంది అనమాట. సో ఇది ఒక కొత్త కూటమి అని చెప్పుకోవచ్చు. దీన్నే షాడో యాక్సెస్ అని అంటున్నారు ఎక్స్పర్ట్స్. సో ఈ ఆయుధాల వ్యాపారం అనేది కేవలం ఆర్థిక లావాదేవీలు అంటే ప్రజెంట్ మనం చూసుకుంటే ఇది కేవలం ఇన్కమ్ పరంగానే కాదు, ఉత్తర కొరియా, ఇరాన్, రష్యా కలిసి ఒక కొత్త గ్రూప్కి ఏర్పడి ఫ్యూచర్లో అమెరికాని, యూరప్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. సో ఇదే కనుక జరిగితే మిగతా వారికి దూరంగా ఉన్నాయి ప్రజెంట్ ఏవైతే కంట్రీస్ దూరంగా ఉన్నాయి లైక్ ఇండియా అవనివ్వండి, చైనా అవనివ్వండి, ఇటు మిగతా చిన్న ఏషియన్ కంట్రీస్ కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ ఆటోమేటిక్గా వార్లో ఇంక్లూడ్ అయ్యే పరిస్థితి వస్తుంది అనమాట. సో ఇది ఒక రకంగా ప్రపంచంలో అస్థిరతను క్రియేట్ చేసింది, ఒక రకంగా డేంజర్ జోన్లో ఉండడమే. అదేవిధంగా ఈ ఉత్తర కొరియా మిసైల్స్ అనేవి టార్గెట్ గురించి మనం చెప్పుకున్నాం. ఇవి కూడా ఎంత డేంజర్ అంటే రీసెంట్గా ఒక మిసైల్ని వీళ్ళు ప్రయోగించినప్పుడు అది ఏమైందంటే దాని యొక్క అక్యురసీ తప్పింది, అంటే టార్గెట్ తప్పింది, డైరెక్ట్గా అది హౌసెస్ మీద పడి బ్లాస్ట్ అయింది అనమాట. సో దీనిలో ఒక స్కూల్ మీద పడి బ్లాస్ట్ అవడం, అక్కడ కొంచెం డెత్స్ కూడా జరగడం జరిగింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ మిసైల్స్ వల్ల మనకి వస్తున్నాయి అనమాట. సో ఇంకా ఈ ఎక్స్పోర్ట్స్ ఎలా అవుతున్నాయి? సో అమెరికా ఎంత కఠినమైన ఆంక్షలు పెట్టింది, ఇంత కఠినమైన రూల్స్ ఉన్నాయి కదా, బట్ ఈ ఎక్స్పోర్ట్స్ ఎలా అవుతున్నాయి, ఎలా సేల్ చేస్తున్నారంటే దీనికి ముఖ్యంగా వాళ్ళు వాడుకుంటుంది ఇండియా, మన హిందూ మహాసముద్రం ప్లస్ బంగాళాఖాతం సీ రూట్ని. సో ఇండియా ఎందుకు డేంజర్లో ఉందంటే ఉత్తర కొరియా ఎక్స్పోర్ట్ చేసే సీ రూట్ని కనుక మనం పరిశీలిస్తే ఇది శ్రీలంకని కవర్ చేస్తూ ఇండియా యొక్క సౌత్ సెక్షన్ మొత్తం కవర్ చేస్తూ వెళ్తుంది అన్నమాట ఈ రూట్. సో రేపొద్దున అమెరికా ఈ రూట్ని టార్గెట్ చేసి ఏదన్నా ఉత్తర కొరియా ఎక్స్పోర్ట్ షిప్ని కానీ దేనన్నా బ్లాస్ట్ అయినప్పుడు ఆ ప్రమాదం మన మీద కూడా ఉంటుంది. సో మన మీద కూడా ఒకవేళ ఆ మిసైల్ అనేది రూట్ తప్పడం లేకపోతే మనల్ని హిట్ చేసే ప్రమాదం కూడా ఉందన్నమాట. సో దీన్ని ఆపడానికి అమెరికా అనేక ప్రయత్నాలు చేస్తుంది, దీనిలో ఇండియా యొక్క హెల్ప్ కూడా కోరిందనమాట. సో దానికి మన ప్రధాని ఎలా స్పందిస్తారనేది మనం ఇప్పుడు చూడాలి. సో ఈ ఆర్థిక ఏదైతే ఈ ఫైనాన్షియల్ సర్కిల్ ఉందో, ఈ ఫైనాన్షియల్ సర్కిల్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక దేశానికి ఆదాయం అంటే ఒక దేశానికి ఆదాయం తీసుకొచ్చి పెడుతుంటే ఇంకొక దేశానికి మట్టికి థ్రెట్ని అంటే ముప్పుని ఎక్కువ తీసుకొస్తుంది అనమాట. ఓకే, ఆంక్షలు ఉన్నాయి కాబట్టి ఉత్తర కొరియా ఆయుధాలని బ్లాక్లో అమ్ముతుంది. సో దానివల్ల ఆ దేశం ఆదాయం గడిస్తుంది, కానీ మిడిల్ ఈస్ట్లో మట్టికి సామాన్య అమాయకమైన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు దీనివల్ల. సో మిసైల్స్ అమ్మడం ద్వారా ఇలాంటి హింసను ప్రేరేపించడం అనేది మన ఎప్పటికీ కూడా సపోర్ట్ చేయకూడదు. సో ఇండియా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. సో దీన్ని ఖండిస్తున్నట్లు ఇప్పటికే మన గవర్నమెంట్ ఒక ప్రకటన అయితే జారీ చేసింది అనమాట. సో ఇరాన్కు పంపిస్తున్న ఈ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల మిడిల్ ఈస్ట్లో గొడవలు ఇంకా తీవ్రమవడమే కాకుండా ఏదైతే నాసి రకం మిసైల్స్ ఏదైతే అక్యురసీ లేని మిసైల్స్
ఎక్కడ పడతాయో కూడా మనకు తెలియదు. సో ఇవి ఇజ్రాయెల్ మీద పడతాయా, లేకపోతే ఇండియా మీద దారి తప్పి ఇండియా మీద పడతాయా, పాకిస్తాన్ మీద పడతాయా అంటే ఎక్యురసీ లేని మిసైల్స్. ఇది అమాయక ప్రజలను ప్రాణాలను ఎక్కువగా తీసే అవకాశం ఉంది. సో దీనివల్ల భారీ నష్టం అనేది తప్పదు. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ వార్లో, ఈ ఆధిపత్య పోరులో ఇద్దరు లీడర్స్ కానీ ఏదన్నా ఇద్దరు ముగ్గురు లీడర్స్కి ఒక పంతానికి సామాన్య ప్రజలు బలవుతున్నారు. క్వాలిటీ లేని ఆయుధాలు యూజ్ చేస్తున్నారు. యుద్ధ రంగంలోకి వచ్చి ఈ క్వాలిటీ లేని ఆయుధాలతో యుద్ధ రంగంలో వచ్చి అల్లకల్లోలు సృష్టిస్తున్నాయి. సో మనం చూడొచ్చు డ్రోన్స్ ఎలా రీసెంట్గా మనం యూట్యూబ్లో చూసినా కొన్ని షార్ట్స్లో డ్రోన్స్ ఎలా మన నార్మల్ బిల్డింగ్స్ మీద పడి బ్లాస్ట్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. సో కాబట్టి ఉత్తర కొరియాని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. సో అమెరికా ఈ చర్యలు చేపట్టింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ ఉత్తర కొరియా ఎక్స్పోర్ట్ చేస్తున్న మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ షిప్ రూట్ అనేది మన ఇండియాకి దగ్గరగా వెళ్ళడంతో ఇండియా కూడా ఈ పరిస్థితుల్లో కలగజేసుకుని ఈ ఆపాలి, అంటే ఈ ఉత్తర కొరియా ఎక్స్పోర్ట్స్ని ఆపాలని చెప్పేసి అమెరికా కోరుతుంది అనమాట. సో దీనికి గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది, సో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, సో ఏ నిర్ణయం తీసుకుంటే ఇంకెంత ఇంపాక్ట్ అవుతుంది, సో అది రష్యాకి వ్యతిరేకం అవుతుంది, ఉత్తర కొరియాకి వ్యతిరేకం అవుతుంది, సో యుద్ధంలోకి ఆటోమేటిక్గా మనం కూడా వెళ్తామా అనేది కొన్ని వేచి చూడాలి మనం. థ్యాంక్ యూ.